ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక యావరేజ్ టు హిట్ మూవీని మనం రుద్దితే బ్లాక్ బాస్టర్ అని రుద్దితే అది మేబీ హిట్ అది బ్లాక్ బాస్టర్ వరకు వెళ్ళచ్చు, లక్ బాగుంటుంది. అదే ఒక యావరేజ్ మూవీని బ్లాక్ బాస్టర్ అని రుద్దితే అది డిజాస్టర్ అయింది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దిల్రుబా. ఇప్పుడు మనం ఆన్లైన్లో చూసామంటే చాలా పెయిడ్ రివ్యూస్ ఉంటాయి, చాలా పెయిడ్ రివ్యూస్, అవి ఏవి నమ్మొద్దు. సినిమా మరీ అంత రొట్ట కాకపోయినా సరే అంత వాళ్ళు ఆన్లైన్లో రుద్ది అంత కంటెంట్ అయితే సినిమాలో లేదు, డిజాస్టర్ సినిమా. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఒక వాళ్ళు మంచి పాయింట్ తీసుకున్నారు. ఒక తన ఎక్స్ వచ్చి తన కరెంట్ని సెట్ చేస్తుందని అదొకటి. అండ్ సారీ థ్యాంక్స్ ఆ రెండింటికి ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పకూడదు అని ఒక మంచి సీన్స్ అయితే రెండు తీసుకున్నారు, పాయింట్స్ అయితే తీసుకున్నారు. కాకపోతే సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఎక్కడ కూడా వాటి ఇంపాక్ట్ అయితే సినిమాలో ఎక్కడ పడలేదు. సినిమాకి వచ్చి అనవసరంగా ఎందుకు వచ్చామే ఈ సినిమాకి ఎందుకు వచ్చామో నా ఫీల్ అయితే వచ్చింది. అంత చెత్తగా ఉంది సినిమా. అంటే మన వాళ్ళు అందరూ అదే అంటున్నారు, అంటే ప్రొడ్యూసర్ ఛాలెంజ్ చేశారు సినిమా బాగాలేకపోతే కొట్టండి అని. ఆయన ఒక ఇదేంటంటే ఫైట్స్ బాగాలేకపోతే కొట్టున్నాడు తప్ప సినిమా బాగాలేకపోతే చెప్పలేదు, ఆయన తెలుగుగా చెప్తున్నాడు. అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది వీ డిడ్ ఏ మిస్టేక్. వెళ్ళిన సినిమాకి దొరికిపోయి అడ్డంగా అసలు కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం యావరేజ్ కనిపించినా సరే సెకండ్ హాఫ్ కంప్లీట్గా విలన్ ట్రాక్ పెట్టేసి అది కంప్లీట్గా ప్రెడిక్టబుల్ ల్యాక్ ఎంత చెప్పుకున్నా సరే ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. అసలు ఏం లేదు సినిమాలో, ఏం లేదు. కా మూవీకి ఏంటంటే ఒక క్లైమాక్స్ చాలా నెక్స్ట్ లెవెల్ వచ్చింది, అది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్. అండ్ ఆ ఒక్క క్లైమాక్స్ పట్టుకొని వాళ్ళ పిఆర్ మీడియా చాలా రుద్ది లక్కీ భాస్కర్ ఎఫెక్ట్ అయింది. కానీ ఈ మూవీకి మాత్రం ఎంత రుద్దినా సరే దొరికిపోతారు, ఈజీగా దొరికిపోతారు. దీన్ని మించి కోర్ట్ సినిమా డబల్ హిట్ అయింది. టైం వేస్ట్.